చంద్రబాబు సారును అడ్డంగా బుక్ చేసిందుల్లా వాళ్ళ భువనేశ్వరి మేడము అంటే కావాలని కాదనుకోండి. ఒక్కోసారి మనం ఏదో మాట్లాడితే అది ఏదో అవుతుంది కదా, అట్లనే అయింది సేమ్. అవునుల్లా మేడం సార్ను ఆకాశానికి ఎత్తుదాం అనుకున్నదో ఏమో కానీ మైక్ పట్టుకొని అదిరిపోయే స్పీచ్ ఇచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే అది వాస్తవానికి 100 కిలోమీటర్ల దూరం ఉండేటాలకు ఇక చూడాలే సోషల్ మీడియాలో మీరు చెప్పింది నిజం కాదు మేడం, అసలు నిజం ఇంగో ఇది అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు మేడం ఏం మాట్లాడింది ఏంది, ఆ వాస్తవాలు ఏంది అని అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక వేయరని అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చెయ్యకూడదు. డబ్బులు లేవు, అప్పిచ్చేవాడు కూడా కనపడడం లేదు. అర్థమైంది కదనులా బాబు గారి సతీమణి భువనేశ్వరి మేడం గారు మాట్లాడింది ఏందో, అందులున్న అసలు నిజమేందో. మామూలుగా చంద్రబాబు సారు సొంత డబ్బా బగ్గ కొట్టుకోవాలని చూస్తారని తెలుసు మనకు, కానీ అదే ఇక్కడ బాబు కంటే ఇంతంత ఎక్కువనే డబ్బా కొట్టాలని చూసిందో మేడం ఏమో గాని ఇట్లా బాబును ఆకాశానికి ఎత్తాలని చూసింది. కాకపోతే బాబు మాట్లాడిన మాటలను మేడం మాట్లాడిన మాటలను పక్క పక్కన పెట్టి నోటితోటి అసలు ముచ్చట అర్థమైపోయింది ఇట్లా అందరికీ. ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక వేయరని అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చెయ్యకూడదు. డబ్బులు లేవు, అప్పిచ్చేవాడు కూడా కనపడడం లేదు. ఈ మాటలిని మేడంకు రాజకీయాల గురించి ఎక్కువ తెలియదు అనుకుంటా, అందుకే ఇట్లా మాట్లాడుంటది కావచ్చు అని కొందరు అంటుంటే, మేడం మీరు టీడీపీ మేనిఫెస్టోను ముంగడ పెట్టుకొని అందులో నెరవేర్చిన హామీలేవో నెరవేర్చని హామీలేవో మంచిగా చూస్తే అసలు ముచ్చట మీకే అర్థమవుతుంది, అప్పుడు మాట్లాడండి అనబట్టిండ్రు.